మద్యం తాగి వాహనం నడిపిన 27 మందికి మంచిర్యాల జడ్జి వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు. వారం రోజుల పాటు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించాలని తీర్పునిచ్చారు. దీంతో స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వారితో పరిసరాలు శుభ్రపరిచే పనులు చేయించారు. కోర్టు ఆదేశాలను పోలీసులు దగ్గరుండి మరీ అమలు పరిచారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అవకతవకలకు పాల్పడుతున్న 3 అధికారులను సస్పెండ్ చేశారు నల్గొండ కలెక్టర్ త్రిపాఠి. గుర్రెంపోడు మండలం కొప్పోల్లోని PACS కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అవకతవకలకు పాల్పడుతున్నట్లు రుజువు కావడంతో ఏవో రామాంజనేయులు, సిఈ సాయికుమార్, సెటర్ ఇన్ఛార్జి ధర్మయ్యను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. జోగులాంబ గద్వాల జిల్లా మర్దకల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత నీరు తాగుతున్నా పట్టించుకోవడం లేదు. తాగునీటి ట్యాంకులో చనిపోయిన కప్పలు, బొద్దింకలు, బల్లులు, ఇతర కీటకాలు కనిపించాయి. ప్రతిరోజు ఇదే ట్యాంకులో నీటిని తాగి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికైనా ఇక ముందు ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానికులు. జోగులాంబ గద్వాల్ జిల్లా పర్ధీపురంలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సుల్లో తమను ఎక్కనివ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీనివల్ల తాము స్కూళ్లకు వెళ్లలేకపోతున్నామని ఆరోపిస్తూ ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబ్ నగర్ లో కురుమూర్తి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉద్దాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ 20,000 లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆయనపై విచారణ చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తొలి సీ ప్లేన్ సర్వీస్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఇక నుంచి ప్రకాశం బ్యారేజ్ టు శ్రీశైలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.